ఆలస్యం అందుకు $10 కట్టాలి. $10 కట్టమంటున్నారు చందు గారు. మీ అందరూ ఇంటి పని చేశారా? అంటే మీరు చెయ్యని పాటలు ఏమన్నా చెప్పండి ఒకసారి. పద్యం చేయలేదు, పద్యం చేయలేదు. మీరు కూడా హోంవర్క్ మొత్తం చేయలేదు కాబట్టి చందు గారు ఎంత అడుగుదాం వీళ్ళని? ఎంతో కొంత, కానీ వాళ్ళు అడిగిన దానికంటే $1 ఎక్కువ. ఎంత కడతారు మరి మీరు? మీరైతే కట్టరు కానీ నేను మాత్రం లేట్ గా వచ్చింది కట్టాలా? సరే. పోయిన వారం మనం తెలుగు కొత్త సంవత్సరం ఉగాది జరుపుకున్నాం కదా. మీ అందరికీ ఇష్టావసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. తెలుగు కొత్త సంవత్సరం కదా గురువు గారు. మరి జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు కొత్త సంవత్సరం ఏంటి? ఉగాది అంటే మీనాక్షి చెప్పినట్టు తెలుగు కొత్త సంవత్సరం. అలాగే జనవరి 1 అనేది ఆంగ్ల నూతన సంవత్సరం. మన తెలుగు క్యాలెండర్ వచ్చేసి గ్రహాల గమనికను బట్టి మన తెలుగు క్యాలెండర్ తయారు చేస్తారు. అందరికి తెలుసు కదా, ఇది అర్థమైందా? ఎన్ని క్యాలెండర్లు ఎన్ని సంవత్సరము గురువు గారు? అబ్బో, అమ్మో నాకెన్ని పుట్టినరోజులు, నాకెన్ని గిఫ్ట్లు. అమ్మా నాన్న వింటున్నారా? అన్ని పుట్టినరోజులు అన్ని గిఫ్ట్లు మీరు తెలుసుకోండి, మళ్ళీ మాకెందుకు మధ్యలో. సరే, ఇప్పుడు మన క్యాలెండర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉగాది గురించి మొత్తం తెలుసుకున్నాం. అర్థమైందా? ఉగాది పండుగ నాకు తెలిసి ఉగాది పండుగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, తర్వాత పంచాంగ శ్రవణం, ఇవి. మరి మీరు ఎలా చేస్తున్నారు ఉగాది? మా అమ్మ ఉల్లికారం దోశ చేసింది, అది నా తిన్నాను. ఉగాది పచ్చడి చేయలేదా? లేదు. అవునా? నేను కూడా పల్లి పచ్చడితో ఇడ్లీ తిన్నాను. ఉల్లి పచ్చడి, పల్లి పచ్చడి, ఉగాది పచ్చడినా? ఉల్లి పచ్చడి పల్లి పచ్చడి కాదు, ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో 6 రుచులు కలుస్తాయి. అసలు మీ అందరికీ ఉగాది పచ్చడి ఎలా చేస్తారో తెలుసా? ఉగాది పచ్చడిని కారం, ఉప్పు, తీపి, వగరు, చేదు, పులుపు కలిపి చేస్తారు. ముందుగా దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాతే తింటాం. బాబా ఏం చెప్పినావు? ఉగాది తర్వాత వచ్చే పండుగ గురించి తారక్ నువ్వు చెప్తావా? ఉగాది తర్వాత వచ్చే పండుగ శ్రీరామనవమి. శ్రీరాముడి కళ్యాణం ఇంకా పట్టాభిషేకం మా గుడిలో చాలా బాగా చేస్తారు. మేము గుడికి వెళ్ళి కళ్యాణం ఇంకా పట్టాభిషేకం చూసి భోజనం చేసి వస్తాం. చాలా అద్భుతంగా చెప్పావు. ఇంకా మనకి ఉగాది పచ్చడి, శ్రీరామనవమి నుంచి చాలు. ఇంకా మనం ఇప్పుడు కొన్ని వాక్యాలని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా అంటే అనువాదం అంటే ట్రాన్స్లేషన్ చేద్దాం. రవి గారు అక్కడి నుంచి తొంగి చూస్తున్నారేంటి? తొంగి చూడడం మాకు చందమామ రామ్మాన్ స్టేజ్ మీదకి. ఏంటండి సుబ్బు గారు, మీ క్లాస్ లో ఎప్పుడు గొడవలేనా? మీరు ఎప్పుడు గొడవలు పెడుతూనే ఉంటారా? గొడవ చేస్తానే కదా గురువు గారు క్లాస్ తెలుగు నేర్చుకునే చక్కగా. ఏం చేస్తానండి? ధనుష్, యు మేడ్ మై డే అనే తెలుగు అనే ఇంగ్లీష్ వాక్యాన్ని తెలుగులో ఏ విధంగా కన్వర్ట్ చేస్తావో చెప్పినాను ట్రాన్స్లేషన్. మీరు నా రోజు చేసేసారు. రోజు చేసేసారా? తారక్, నువ్వు ప్రయత్నిస్తావు నాయనా? నువ్వు అంటే నువ్వు
మేడ్ అంటే చేసావు, మై అంటే నా, డే అంటే రోజు. నువ్వు చేసావు నా రోజు. ఒరే బాబోయ్ 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 ఇలా చేస్తున్నారేంటి బాబు, తెలుగుని కూలి చేస్తున్నారు. యు మేడ్ మై డే అంటే నా రోజుని అందంగా మార్చారు అని అర్థం. చందుగారు మీరు కరెక్ట్ చేయగలరా దాన్ని? మీరు కరెక్ట్గా చెప్పారండి. అంతే, యూ మేడ్ మై డే అంటే మీరు నా రోజుని అందంగా మార్చారు. గురుగారు యూ జస్ట్ నేల్డ్ ఇట్. ఎలాగనాలి? నేను చెప్తాను గురుగారు, నేను చెప్తాను. నువ్వు మేకు కొట్టావు. కొట్టావా? మేక అంటే కొట్టను. ఎలా కొట్టారు? మేకు పట్టడం, మేక మేకు పట్టడం, కాదు. మేక కాదు, మేకు అంటే నేల్. మేకు పట్టడం మేకం పట్టడం కాదమ్మా. యు జస్ట్ మేడ్ ఇట్ అంటే నువ్వు అద్భుతంగా చేశావు అని అర్థం. అందరికీ అర్థం అవుతుందా? షన్విత, యు రాక్ మై వరల్డ్. తెలుగులో చెప్తాలి. నువ్వు బండరాయి నా ప్రపంచం. బండరాయి గుండురాయి కాదమ్మా. రిషిక, నువ్వు ప్రయత్నిస్తావా? ఇది రాయి నాది లోకం. ఇది కరెక్ట్. బాబోయ్ బాబోయ్ బాబోయ్, బండరాయి గుండురాయి నీది నాది లోకం ఏమన్నా మనకి ఎక్కడ నేర్చుకుంటాం? ఎవరిని తెలుగు టీచరు? ఏమిటి నాయన గుండురాయి మంటరాయి నీటి కనుక వింటే కనుక అందరికి నిజంగానే గుండె పట్టుకుంటుంది నాయన. మనం ఇంగ్లీష్ మాట్లాడంటే వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు గురుగారు. అంతేనంటారు. అంతే అంతే. ధనుష్, నువ్వు ట్రై చేస్తావా నాయనా? నువ్వు ప్రయత్నిస్తావా? నీకు దిమ్మిదిగా కొడతా అంటాడు, అంతేనా? ఏమిటి కొడతావా? కొడతా అంటావా నువ్వు? ఒకళ్ళేమో బండరాయి గుండురాయి అంటారు, ఇంకొకళ్ళేమో నీది నాది అంటారు, నువ్వేమో కొడతానంటావు. ఓహో, ఎవరు బాబు మీకు తెలుగు నేర్పిస్తున్నది? మీరే. అది నేనే. రవ్య, యు రాక్ మై వరల్డ్. అన్నతో యు రాక్ మై వరల్డ్ అంటే తను యు బ్రోక్ మై వరల్డ్ అని చెప్పారు. ఓ, యు రాక్ మై వరల్డ్ అంటే యు బ్రోక్ మై వరల్డ్ అన్నాడు వాడు. వాడితో నేను మాట్లాడతాను. అయ్యో రామా, చందు గారు ఈ ట్రాన్స్లేషన్స్ తోటి తలనొప్పి బొప్పు పెట్టిందండి. ఇప్పుడు ఇంకేం చెప్తారో ఏమో. బాబు అవ్యక్, ఫీలింగ్ అంటే తెలుసా నీకు? What is feeling? I don't know. నాకు తెలీదు. ఇదే అవుట్ ఆఫ్ టర్న్స్ మాట్లాడడం అంటే. అవ్యక్త కాదు కదా. అవ్యక్త్, వాట్ ఈస్ ఫీలింగ్? ఫీలింగ్ అంటే తెలుసా నీకు? ఫీలింగ్ అంటే వెజిటబుల్స్ కి చేంజ్ చేయడానికి. షేవ్ చేస్తావు వెజిటబుల్స్ కి. గురుగారు నాకు తెలుసు తొక్కి తీయటం అనుకుంటా. బాగా అర్థం చేసుకున్నావు. మరి నువ్వు ఇంట్లో మీ అమ్మగారికి తొక్క తీయడంలో హెల్ప్ చేస్తావా? కూరగాయలు తొక్క తీయడంలో? అబ్బో, రోజు హోంవర్క్ తో పాటు చేసే పని ఇది. ఓ, హోంవర్క్ తర్వాత ఇదే పని చేస్తుంటావు నువ్వైతే. ఆ, మరి పిల్లలు మీరు కూడా మీ అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తుంటారా ఈ తొక్క తీయడంలో? ఒక్క నల్ల కూడా తీస్తారా అయితే? అందరికి ఫీలింగ్ అంటే బాగా అర్థమైపోయినట్టుంది అయితే. ప్రొఫెషనల్ ఫీలర్సా మీరు? Break. 11:30 బ్రేక్ టైం. ఇంకా టైం ఉంది తల్లి మనకి. ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా చాలా టైం ఉంది, కానీ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? ఒక చిన్న విరామం. What pizza? Pepperoni. Oh, yeah. I had professional yappers. Oh, yeah. Wait, did you watch Wild Robot? No. Wild Robot? Have you seen it? Yeah. We literally have the queens. Professional yappers. బాబా
మాత్రం అనర్గళంగా వస్తుందిరా, ఆంధ్రం మాత్రం రావట్లేదు. ఒక్కసారి ఇదే ఫ్లోలో తెలుగు మాట్లాడడం వింటాము మేమందరం కూడా. చూడు అందరూ వచ్చారు, మీ పేరెంట్స్ కూడా వచ్చారు. తెలుగు మాట్లాడండి మరి. తెలుగు మాట్లాడమంటే నో అంటారు. సరే, మీ పరీక్ష యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది? ఎగ్జామ్ ప్రిపరేషన్ నడుస్తుందా బాగానే? అతి చేసావా? అన్ని చేసావా? వెరీ గుడ్. సరే, మనం ఇప్పుడు పద్యాలు ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, మనకి ఎగ్జామ్ లో వస్తాయి కదా పరీక్షలో. సో ఎవరెవరు ఏమేమి ప్రాక్టీస్ చేశారో ఒకసారి చెప్తారా? మీనాక్షి, రిషిక ఇద్దరు కలిపి చెప్పండి అమ్మా, మీరేం పద్యం ప్రాక్టీస్ చేశారో? నా పేరు రిషిక పట్ల. నా పేరు మీనాక్షి ఐశ్వర్య. అమ్ములు ఇద్దరు నిల్చుంటారా ఒకసారి? మేము అనగనక రాగమతి సైనిష్ఠుడు తెనక తెనక నేను తీయనుండు సాధనమున పనులు సగుణలోన విశ్వనాభిరామ వెనుడవేమ. అంటే మీకు అర్థమవుతుందా? ఏదన్నా మనం సాధించలేదంటూ ఏమీ లేదు. సాధన చేస్తూ ఉంటే కనుక మనం దేన్నైనా అచీవ్ చేయగలం అని చెప్పే నీతి పద్యం అన్నమాట ఇది. సో మనం ఎప్పుడో నేర్చుకున్నా కూడాను ఇప్పటికి కూడా మనకి పనికొచ్చే పద్యాలు అన్నమాట, నీతి పద్యాలు తెలుగులో ఉంటాయి. తర్వాత ఆర్నయన్ తారక్. నా పేరు తారకరామ్ రాయపాటి. నా పేరు అర్నయ్ పరిసటి. గంగి గోవు పాలు గరిటెనైన చాలు కడమలేమి కడుపు పాలు భక్తి గలుగు మూడు పట్టెరైనలు చాలు విశ్వనాభిరామ వినుడవేమ. దీని అర్థం తెలుసు కదా అందరికి. భక్తితో పెట్టే కూడు కొంచెమైనా ఉంటే చాలా సరిపోతుందంట. అదే మనం అరుస్తూ గరుస్తూ పెడుతూ ఉంటే కనుక మీరు ఎంత పెట్టినా కూడాను, ఎంత తిన్నా కూడాను ఒడ్డీకి పట్టదంట. కాస్త ప్రేమగా పెడుతూ ఉన్నాడు అందరికి. అవ్యక్తు ధ్రువ, మీరే పద్యం ప్రాక్టీస్ చేశారు నాన్న? నా పేరు అవ్యుక్తం. నా పేరు ధ్రువ పైరాక. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగ పరగ వివరింపదగ వికాల నిజము తలిసిన మనుషుడేపో నీతి పరుడు మహిళ సుమతి. దీని యొక్క అర్థం కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎవరేం చెప్పినా కూడాను వాళ్ళు ఏం చెప్పింది కరెక్టా కాదా, తప్పు చెప్తున్నారా, మనకి ఎట్లా గైడ్ చేస్తున్నారు, తప్పు చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అని చెప్పేసి ఎవాల్యుయేట్ చేసి ఆ డెసిషన్ తీసుకోవడం ముఖ్యం అని చెప్పే పద్యం అన్నమాట ఇది. షణ్మిత, భవ్య. నా పేరు భవ్య కనకసతి. నా పేరు షణ్మిత. అనుగాని చోట అది కొనమన రాదు కొంచెం ముందు తెల్ల కొనమ కాదు కొండ అద్దమందు కొంచెమే ఉండగా విశ్వనాభిరామ వినుడవేమ. చాలా బాగా చెప్పారమ్మా. అనువు కాని చోట అదుగులమన రాదు అంటే మన గురించి మనం గొప్పగా ఎప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడాను. సో కొండ కూడాను అద్దం ముందు పెడితేను చాలా చిన్నగా కనిపిస్తుంది, దానివల్ల కొండ యొక్క సైజ్ ఏం తగ్గదు. అట్లానే మీరు కొన్ని విషయాల్లో తగ్గుండడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు అని చెప్పే పద్యం అన్నమాట ఇది. రిషి, ధనుష్, పాప గురించి చెప్పండి నాన్న. నా పేరు ధనుష్ తోకల. నా పేరు రిషి తోకల. మేము తన కోపమే తన శత్రు పద్యం చెప్తాము. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి. చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు అర్థమవుతుంది కదా ఇవన్నీ నీతి పద్యాలన్నీ మనకన్నీ. ఓకే, కోపం ఎక్కువ ఉంటే మనకే నష్టం. ఓకే, మన దయ మనల్ని కాపాడుతుంది అని చెప్పే పద్యం అన్నమాట ఇది. ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళి ఉగాది పచ్చడి తిని పెద్దలకి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపి శ్రీరామనవమికి సిద్ధం కండి. సరేనా? అందరికీ ధన్యవాదాలు. తెలుగులో మాట్లాడదాము, తెలుగు నేర్పిద్దాము, తెలుగు మాట్లాడే పిల్లలను నిరుత్సాహపరచకుండా తప్పులు సరిదిద్ది ప్రోత్సహిద్దాం. జై హింద్. ధన్యవాదాలు. ఈ స్కిట్ లో చేసిన వాళ్ళు పద్యాలు చెప్పినప్పుడు వాళ్ళ పేరు చెప్పారు. సో